దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. హౌ ఆర్ యు ఫ్రెండ్స్? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. 33వ కీర్తన 13వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు ఆయనే. ఏమంటే ఈరోజు మనము ఒక ఇంటికి ఇదివరకు కాపలాగా ఒక కుక్కను పెంచుకునేవారు. ఇప్పుడైతే కెమెరాలు వచ్చేసినాయి, లేటెస్ట్ టెక్నాలజీ, సీసీ కెమెరాలు వచ్చేసినాయి. మన ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చెప్పి మన కెమెరాలో చూడడం అనేది సర్వసాధారణంగా ఇప్పుడున్న రోజుల్లో మారిపోయింది. కానీ దేవుని యొక్క ఔన్నత్యం లేదా దేవుని యొక్క గొప్పతనం మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఈ భూమి మీద ఉన్న జనులు ఎన్ని వేల కోట్ల, సుమారు 800 కోట్ల జనాభా ఉన్న ఈ భూమి మీద ప్రతి ఒక్కరి గురించి దేవునికి తెలుసు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఏంటంటే ఇది ఒక అద్భుతం కదా. మనకి ఒక కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని చూడాలంటేనే మనకి సమయం చాలదు ఒక కెమెరాలో చూడడానికి. కానీ దేవునికి ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పదనం, దేవుని యొక్క మహోన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన జీవితకాలం మనకు సరిపోదండి. అంత గొప్పవాడండి, అంత మనం సేవిస్తున్న దేవుడు అంత ఉన్నతమైన వాడండి. ఆయన ఏంటండి, ఆకాశంలో నుండి, ఎక్కడి నుంచి, పక్కనే ఉన్న టీవీలో కెమెరాలో కాదండి, ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ, అందరినీ అందండి, కొందరిని ఉందా, కొందరిది ఏం లేదు, అందరినీ దృష్టించుచున్నాడు, అందరినీ చూస్తున్నాడంటే ఆయన సర్వేలెన్సెస్లో, ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ ఉన్నారు. తమ్ముడు, సహోదరా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, దిక్కులేని వాడిని, దీనురాలని, నన్ను తల్లిదండ్రులు వదిలేశారు, లేకపోతే భర్త వదిలేశారు, భార్య వదిలేసింది, ఎవరు లేని ఒంటరిగా మిగిలిపోయానని చెప్పి ఈరోజు విచారిస్తున్నాను, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడట్లేదు అని చెప్పి వాపోతున్నవారు మన చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ మంది అలా అనేవారు నేను చూశానమ్మా. అయితే ఈ వార్త నీకే, ఈ శుభవార్త నీకే. విను, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. తన ఎడల యథార్థ హృదయ అందరినీ కాపాడుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది కనుక నువ్వు భయపడద్దు సహోదరి. నీకు ఏ సపోర్టు లేకపోయినా, ఏ అండా నీకు లేకపోయినా, ఏ ఆదరణ నీకు నోచుకోకపోయినా, ఏ అవసరత నీకు ఎవరు ఇవ్వకపోయినా, నీకు అక్కరకు రాకుండా ఉన్నా, అయితే విను, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరా విను, దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. తగిన సమయమున, తగిన రీతిలో నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు అపాయంలో పడిపోతున్నావా, దేవుడు చూస్తాడు, కాపాడతాడు. తగిన సమయంలో నువ్వు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావా, దేవుడు కాపాడతాడు. తగిన సమయంలో, సందర్భంలో ఆయన వచ్చి నిన్ను ఆదరిస్తాడు. నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన నీకు ఈరోజు బైబిల్లో చెప్తున్న, బైబిల్లో ఆ కీర్తన 33, 13, 14 వచనాలు మీరు చూస్తే, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఈరోజు దేవుని వైపు చూస్తున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని, సహోదరిమణి అమ్మ విను, నువ్వు దేవుని వైపు తిరగాలి. ఆయన నీ వైపు తిరిగే ఉన్నాడు. నువ్వు ఆయన వైపుకి తిరిగినట్లయితే, ఆయన నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని పాపక్షమాపణ నిమిత్తం ఆయన యందు మారు మనసు, ఆయన ఎదుటికి వచ్చి మారు మనసు పొందితే చాలా మనం రక్షించబడతావు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటావో, ఆయన ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి నీకు తండ్రిగా, నీ అక్కరను తీర్చేవాడుగా ఉండి, నిన్ను నడిపించే నాయకుడిగా, నీ చుట్టూ కాపుదల, భద్రత, క్షేమాభివృద్ధి ఇచ్చి నడిపించేవాడిగా ఉన్నాడు కనుక, ఎందుకని యేసుక్రీస్తుని ఈ రోజు నువ్వు అంగీకరించుకుంటూ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడని ఎందుకు విశ్వాసం ఉంచు. గాడ్ బ్లెస్ యూ సహోదరి. దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.